ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలి. దిశ సమావేశంలో అధికారులకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు. జీఎస్టీ తగ్గింపు మంచి అవకాశం, ప్రజలు సద్వినియోగించుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. తునిలో వందే భారత్ రైల్ హాల్ట్కు కృషి చేస్తా. ఎంపీ గ్రాంట్ 25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా మంచి జరిగేలా చూస్తాం. పడ బహిరంగ సభలో మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి మరింత మందికి లబ్ధి చేకూరేలా విధంగా అధికారులు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు దిశ చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, దిశ మెంబర్ సెక్రటరీ షాన్ మోహన్ సగిలి, శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరబతుల రాజశేఖరం, ట్రైనీ కలెక్టర్ మనీషా, వివిధ మండలాల ఎంపీపీలు, దిశ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, సమన్వయం, పర్యవేక్షణకు దిశ కమిటీని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సభకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల నుండి అందులో పనిచేయడానికి ఏ స్కిల్స్ ఉన్నవారు ఎంతమంది అవసరమో వివరాలు సేకరించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎంపీ ఆదేశించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు, లబ్ధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా దిశ కమిటీ సమావేశం ద్వారా కాకినాడ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని గౌరవ దిశ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయడంలో అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని సమస్యలపై కాకినాడ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో దిశ కమిటీ సభ్యులు, వివిధ మండలాల్లో ఎంపీపీలు, గ్రామ సర్పంచ్లు తమ మండలాల్లోని గ్రామాల్లోని సమస్యలను సభా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వివివిఎస్ లక్ష్మణరావు, ఏఓఎం బుజ్జిబాబు, దిశ సభ్యులు నందమూరి వీర వెంకట వినోద్, దోమాదుల స్వాతి లక్ష్మి, సోనీ ఫ్లోరెన్స్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినియోగించుకున్నంత మన డిస్ట్రిక్ట్ వినియోగించుకున్నంత ఏ డిస్ట్రిక్ట్ వినియోగించుకుంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఏదైనా చెప్పినా సరే దానికి ఫాలో అప్ చేస్తూ దానికి సాల్వ్ చేయడం కోసం ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్. సో లాస్ట్ టైం మనం చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం, టార్గెట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దిస్ టైమ్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫ్యూ అండి. ఫస్ట్ లెట్ us start with the Pradhan Mantri Formalization of Micro Food Processing Enterprises Scheme, PMFME. So only out of the target 240, 23, only 10% achieve chesam indro. Target was 422 applications ochini, only 34 received alge loans received.
బట్ ఒక్క రోజులో వచ్చే సొల్యూషన్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ మొన్న సేమ్గార్ మీటింగ్ జరిగినప్పుడు కూడా వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ ఒక మెషినరీ ప్రపోజ్ చేస్తాం అనమాట. అలాంటివి చేస్తే తప్పితే రెగ్యులర్ ఫార్మింగ్తో కంట్రోల్ అయ్యే స్టేజ్లో లేవు, దాటిపోయిన స్టేజ్ అది. సో వీఆర్ ఆన్ ఇట్. నాకు అంటే ఇన్ఫాక్ట్ అంటే ఐ నో ఇంకా మన ఫీల్డ్ మీద కనపడలేదు కానీ 2-3 అటెంప్ట్స్ వేరే ఐ మీన్ విజయవాడలో ఒకటి, గుంటూరు ఒకటి, ఐ థింక్ ఇంకోటి ఏలూరు అనుకుంటారు. వాళ్ళు చేసే అటెంప్ట్స్ ఏంటో కూడా చూసాము. అవి ఫెయిల్ అయినాయంటే ఇంక మనం కూడా తీసుకురాలేదు. సో వీఆర్ ట్రైయింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఇంత స్కేల్ ఒకేసారి హ్యాండిల్ చేసే వాట్ వి సే ఆ టెక్నాలజీ అంటే మనకి కెనాల్స్ ఆపలేము, మనకి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్కి కెనాల్స్కి వెళ్ళకుండా ఆపలేము. Considering that, how do we stop it is a challenge. 2-3 options చూస్తాం, we will come out with something. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తూ వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తోందని, వినియోగదారులు ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అమలు విభాగం ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ పేరుతో ఒక ప్రత్యేక విక్రయ మహోత్సవం స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే కొండబాబు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు జరగనుంది. ఈ ఉత్సవంలో టెలివిజన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ అప్లయన్సెస్ వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తగ్గిన జీఎస్టీ ధరలతో పాటు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందని వినియోగదారులు జాయింట్ కమిషనర్ అధికారిక వాట్సాప్ నంబర్ 8712631287కు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. వినియోగదారులందరికీ మంచి అవకాశం కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలకు ఉత్తమ నాణ్యత కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయగలరని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ లలిత, అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి, డిప్యూటీ కమిషనర్ శిరీష, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, పలువురు స్టాల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సేవింగ్స్ వచ్చేటట్టు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రభుత్వ పరంగా ఈ రోజున మన కాకినాడలో అంబేద్కర్ భవన్లో శ్రీలక్ష్మి గారు, కళ్యాణి గారు, పద్మావతి గారు వీరందరూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రాం కోసం నిర్వర్తించడం జరిగింది. ఏదైతే జీఎస్టీ తగ్గిన ఎలక్ట్రానిక్స్ మీద, అనేక పరికరాల మీద అవన్నీ కూడా స్టాల్స్ పెట్టి ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక పక్కన వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. అదేవిధంగా మొన్ననే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు ట్రాక్టర్లు కానీ, వ్యవసాయం సంబంధించిన మిషన్ కానీ, అదేవిధంగా వాళ్ళు వాడే ఏదైతే వ్యవసాయానికి వాడే మందులు కానీ ఇవన్నీ కూడా సేవింగ్స్ ఏ విధంగా ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ఎంత సేవింగ్ అయిందో చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తారు ప్రజలందరూ కూడా. అదే కాకుండా ఈరోజు జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ప్రతి కుటుంబాలు మేలు జరుగుతుంది. సూపర్ 6 అయితే కొంతమందికే మేలు జరిగింది. అందులో పేదవాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ మేలు జరిగింది. ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ఈరోజు చాలామంది చూస్తున్నాం. మెయిన్ రోడ్లో తిరిగాం, చాలా షాపులకు వెళ్ళాం, అటు వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాం. షాప్ యజమాని కూడా బయటకు వచ్చాడు, సార్ నాకు ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లబ్ధి జరగలేదండి, ఈరోజు లబ్ధి జరుగుతుంది నాకు అని చెప్పి షాప్ యజమాని గారు అనే సిల్వర్ వ్యాపారం బయటకు వచ్చి చెప్పాడు. ఆయన నాకు నెలకి 5,000 రూపాయలు మందులకు అవుతుందండి, ఈరోజు జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు ఈరోజు 1000 రూపాయలు నాకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద గొప్ప అని తేడా లేకుండా ఈరోజు అందరికీ మేలు జరుగుతుందండి జీఎస్టీ. ఈ రోజున చాలా ఆనందాన్ని, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే 1 సీఏ గారు చెప్పారు, సార్ మా మిస్సెస్ ఎప్పటి నుంచో కుక్కర్ కొనాలన్నారండి, మార్చాలన్నారు, పాత ఉంది మార్చాలన్నారండి. ఆయన ఓపెన్ చెప్పాడు. ఈరోజు వెళ్ళాం, కొన్నాం, ప్రెస్టేజ్ కుక్కర్ కొన్నాం, ప్రెస్టేజ్ కంపెనీ కుక్కర్ కొన్నాం. దాంట్లో ఈరోజు 3,500 కలిసి వచ్చిందండి గతంలో ఇప్పుడు చూసుకుంటే అని చెప్పారు. ఇలాగ అన్ని వస్తువుల మీద కదా ఇప్పుడే మీ ఎదురుగుండా చెప్తున్నారు. అన్నీ కూడా ఏసీలు కానీ, టీవీలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అన్నీ సంబంధించి అన్నీ కూడా చాలా తగ్గించింది. మరి ముఖ్యంగా బైక్స్, హీరో హోండా షోరూమ్కి వెళ్ళాం, వాళ్ళు కూడా మాకు సేల్ బాగా పెరిగిపోయింది అంటున్నారు.
ఎందుకంటే ఇది కూడా సైకిల్ తక్కువ వాళ్ళందరూ కూడా ఇది జిఎస్టీ తగ్గడం వల్ల బళ్ళు కొనుక్కుంటారు ఈ రోజున. ఒక పక్కన సేల్స్ కూడా పెరిగిందండి. ఏ విధంగా అంటే చాలామంది చాలా వస్తువులు కొనుక్కోవాలని చూస్తారు, కానీ ఎక్కువ రేటు ఉండడం వల్ల కొనుక్కోలేరు. అలాంటి సామాన్యులు కూడా ఈరోజు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఒక పక్కన వాళ్ళు సంతోషిస్తున్నారు, ఒక పక్కన వ్యాపారస్తులకు వ్యాపారం పెరిగింది. అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది ఈ జిఎస్టీ తగ్గించడం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఈ ప్రజలందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ప్రభుత్వ పరంగా కృతజ్ఞతలు. సేవింగ్స్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు అక్టోబర్ 10, 11 2 రోజులు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ స్టాల్స్ ఏర్పాటు చేసి షాపింగ్ ఫెస్టివల్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద, హోమ్ అప్లయన్సెస్ మీద భారీగా ట్యాక్స్ రేట్లు తగ్గినాయి. 28% నుంచి 18%కి తగ్గినాయి. హోమ్ అప్లయన్సెస్ కూడా 12 to 5%కి రేట్లు తగ్గినాయి. దీనివల్ల ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఎంతో ఆదా అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్రీవియస్గా ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది, ఎంత సేవ్ అవుతుంది అని. సో దీనివల్ల ప్రజలందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది చివరి వరకు చేరాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్ పెట్టింది. దీన్ని అందరూ కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. తునిలో వందే భారత్ రైలుకు హాల్ట్ నిచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. తుని నియోజకవర్గంలో రాజ్యసభ గ్రాంట్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి రాజ్యసభ సభ్యులు శ్రీకారం చుట్టారు. తుని నియోజకవర్గంలోని ఎస్సానవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఎంపీ నిధుల నుండి 25 లక్షలతో నిర్మించనున్న వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యతో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గ్రామానికి చెందిన ఛాంబర్ మాజీ అధ్యక్షులు నర్సి శివాజీ, చోడిశెట్టి త్రిమూర్తులు, స్వామిలు మాట్లాడుతూ రుద్రభూమి అభివృద్ధికి ఎంపీ గ్రాంట్ నుండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నామని చెప్పి ప్రత్యామ్నాయంగా సానా సతీష్ ఫౌండేషన్ నుండి తన సొంత నిధులు ఇస్తానని ప్రకటించారు. అలాగే వందే భారత్ రైలుకు తునిలో హాల్ట్ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎంపీ తెలియజేశారు. దీంతో సభ చప్పట్లతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును, ఎమ్మెల్యే యనమల దివ్యలను, శ్రీ వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు, ఉపాధ్యక్షులు చిక్కాల రమణ, కార్యదర్శి వీరబాబు, కోశాధికారి ప్రసాద్ కుమార్, జాయింట్స్ కోశాధికారి వీరబాబులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎంపీ నిధులు ప్రకటించడంతో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, బోడల జమీల్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి వంశీ, వంగలపూడి నాగేంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఆర్ఆర్ ముందు చేస్తుంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు గతంలోనే ఇందాక అప్పటిగా చెప్పినట్టు గతంలోనే సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ ల్యాడ్ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వారం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా బరియల్ ఎస్ఆర్ఆర్ బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్ ఇస్తారని వాళ్ళు మాటిచ్చారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎస్ఆర్ఆర్ తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు. మీ సమస్యలను అర్థం చేసుకున్నాను, నాకు 100 రోజులు గడువు ఇవ్వండి, మీ సమస్యల పరిష్కారానికి మార్గం వేస్తా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులను అభ్యర్థించారు.
పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వలన మత్స్య సంపద నాశనమై జీవనాధారం కోల్పోతున్నామని గత కొన్ని రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మత్స్యకారులతో వారి సమస్యలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. సో మీరు ఆ 100 రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్, ఒక పరిష్కార మార్గం, అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడతాం, లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. సో నాకు 3 నెలల సమయం మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్యం, నేను 4 గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి. ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. అలా కుదరదు నాకు. ఎందుకు చెప్తా, మీరు 100 రోజుల సమయం ఇవ్వకపోతే, మీరు 100 రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 100 రోజుల సమయం ఇవ్వకపోతే, ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు? ఎందుకంటే మీరు 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం నిజంగా రాదు. ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి. పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు, వైసీపీ నాయకులు ఇచ్చింది. వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అది ఇంకో సమస్య ప్రారంభమవుద్ది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు, ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు. అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది. ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఒకళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వగలరా, నెలకి ఇవ్వగలరా, లేదంటే 1 టైం సెటిల్మెంట్ చేయగలరా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక 3 నెలలు సమయం కావాలి. 3 నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి, ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది. కానీ మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉండి తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకుని నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పండి, మీరే. న్యాయం చేయకపోతే ఇంత పెద్ద మీటింగ్ పెడతాం, న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. నేను అలాంటి చేయడానికి రాలా.
అలాంటివి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి, మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని 3 రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు తెలియజేస్తాం. ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. ఇది మన నేల, ఇది మన ఊరిది, మనం ఎక్కడికి పారిపో, ఇక్కడే ఉంటాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసాతోటి మీరు నాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు, ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. సామర్లకోట్ మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 25వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. మేకా లక్ష్మణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్చ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాస్, జిన్నూరి బాబ్జీ, అవసరాల హరిలు, DRUCC సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ పాల్గొని ప్రజా దర్బార్కు వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పింఛన్, ఉపాధి, సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు రేషన్ కార్డు తదితర అంశాలపై మొత్తం 24 అర్జీలు వచ్చాయి. వాటిలో 14 అర్జీలను తక్షణమే ఆయా శాఖ అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్లు మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని, కాకినాడ జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు తరలివచ్చి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్కు తరలివచ్చి అర్జీలను అందించడం జరుగుతుందన్నారు. తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని వారు చెప్పారు. ఫౌండేషన్ పుస్తకాలు చదువుకుని మేము ఈరోజు డిఎస్సిలో సీట్ సంపాదించడం అనేటప్పటికీ మాకు కూడా చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఏది ఉన్నా సరే కాకినాడ జిల్లా పట్టణ పరిసర ప్రాంతాలు అవనివ్వండి, లేకపోతే అమలాపురం కానీ, కోనసీమ కానీ, రాజమండ్రి కానీ ఎక్కడ నుంచి వచ్చినా సరే అర్జీదారులకి మేము తగిన విధమైన సర్వీసెస్ చేస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా ఆ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇంటిమేట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలన్నదే సానా సతీష్ బాబు గారికి ఏకైక అంబిషను. దాన్ని మేము అందరూ కూడా కలిసికట్టుగా ఆయన యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని మాకు కూడా సర్వీస్ చేయాలన్న తపన తాపత్రయాలతో ముందుకెళ్తామని చెప్పేసి ఈ 25వ గ్రీవెన్స్ తరపు నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మా అందరికీ కూడా ఈ ఎవరికి ఫోన్ చేసినా డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, బయట పబ్లిక్ అవనివ్వండి, ఏ స్థాయిలో ఎవరికి ఫోన్ చేసినా సానా సతీష్ బాబు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్కి మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తాను.
రావణీపేట ఎక్స్ఎంపీటీసీ రాయడని నా పేరు. గత 15 ఏళ్ళుగా రావణీపేట 6 గ్రామాలు ఎలక్షన్ జరగడం లేదు. దానివల్ల మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలంతా ఎలక్షన్ జరపాలని కోరుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ సానా సతీష్ గారి ఆఫీస్లో కొంచెం స్పీడ్గా జరుగుతుందని చెప్పడం వల్ల సానా సతీష్ గారి ఆఫీస్లో కూడా విన్నపం ఇవ్వడం జరిగింది. ప్రజలంతా ఎలక్షన్ జరిగితే అభివృద్ధి బాగా అవుతుందని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. దాని మీద మేము పొలిటికల్గా విన్నపం ఇవ్వడం జరిగింది. దీన్ని త్వరగా ఎలక్షన్లు పెడితే ప్రజలందరికీ న్యాయం జరుగుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ బాబుకి పుట్టుకలోంచి చెవి లేదండి. ఉన్న చెవి కూడా సరిగ్గా వినబడదండి. చాలా 5 సంవత్సరాల నుంచి సచివాలయంకి వెళ్తున్నామండి, పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నామండి, సదరం తెచ్చుకోమంటున్నారండి. ఏ ఆధారం లేక వెళ్తున్నామండి. స్లాట్ ఓపెన్ అవుతలేదంటే వచ్చేస్తున్నామండి. ఇలాగ సానా సతీష్ బాబు గారి కార్యాలయానికి వచ్చామండి. మా ఎదురుగానే సచివాలయం వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ వెంటనే స్లాట్ ఓపెన్ అవ్వలే చేశారండి సతీష్ బాబు గారికి. ధన్యవాదాలండి. వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న జాతీయ స్థాయి ఆందోళనకు మద్దతుగా కాకినాడ నగరంలో ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కాకినాడ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. నేడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాకు మద్దతుగా కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం మరియు BSNL గేటు వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించబడింది. తదుపరి హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బయలుదేరి కాకినాడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద డిమాండ్స్ అమలు చేయాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ సంఘం నాయకులు జీవి లక్ష్మీనారాయణ, డి మాణిక్యాలరావు, సిహెచ్ రామారావు, ఎం కూర్మారావు, ఎన్ త్రినాథరావు, ఎస్ భాస్కర్రావు, డేగల వీరభద్రరావు, సిహెచ్ విజయ్ మున్నేశ్వరరావు, BSNL తరపున సురేష్ రెడ్డి, ఎం శ్రీరామ్మూర్తి, ఎస్కే బాబ్జీ, బాబురావు, హుస్సేన్, ఎన్ అప్పారావు, సుభాన్, కొప్పిశెట్టి సత్యనారాయణ, APRPA కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ GSN రెడ్డి పాల్గొన్నారు. ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ తరపు చైర్మన్ BSNL P మహేశ్వరరావు, కన్వీనర్ తురగా సూర్యారావు, ఫైనాన్స్ కార్యదర్శి రాష్ట్రీయ సంచార్ నిగమ్ BSNL DLN శాస్త్రి నేడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఇలా కలుపుకుని వెళ్ళింది నాకు ఎంతో ఆనందంగా ఉంది. పెద్దలతో పరిచయం, మనకి అందరి సహకారం ఎప్పుడు ఐకమత్యంగా మనందరం ఒకరికొకరు అందరూ కలిస్తేనే మనకి బలం. ముఖ్యంగా ఏంటంటే ఈవేళ మిగతా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే మొట్టమొదటి మెయిన్ డిమాండ్ ఏంటంటే పెన్షన్ వాలిడేషన్ బిల్లు గవర్నమెంట్ గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశపెట్టేసి ఎవరికి ఏమీ తెలియకుండా కామ్గా ప్రవేశపెట్టేసి అది బయటకు రావడానికి 2 రోజులు పెట్టింది. అందరూ అయ్యో అలా గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశపెట్టి అందులో దుర్మార్గమైన ఆలోచనలు కొత్త పెన్షన్కి మాత్రమే వర్తించి 126 నుంచి ఎఫెక్ట్ అయ్యేలా ఇచ్చి ఇంకా ముందు వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా చేద్దామన్న దురాలోచనతో ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. అనేక ఆధారాలను బట్టి అర్థమవుతుంది. అని చేత గవర్నమెంట్ని ఆ పెన్షన్ వ్యాలిడిటీ బిల్లు ఇమీడియట్గా రద్దు చేయాలని కోరుతున్నాం. 8th పే కమిషన్ ఇప్పటిదాకా ఉన్న పెన్షనర్స్ అందరికీ వర్తింపజేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లో చాలామంది ఆందోళన భయాలు ఏంటంటే 126 రిటైర్ అయ్యే వాళ్ళకి వర్తింపజేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారంటే బ్యాంక్ పెన్షనర్స్ BSNL అది మన్నించాలి సోదరులు ఏమనుకో BSNL పెన్షనర్స్కి నేను చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా 2017 నుంచి వేజ్ రివిజన్ జరగాలి. ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 60 నుంచి జరిగింది. ఎంతోమంది ఇచ్చారు పెట్టుకుంటే వాళ్ళు BSNL వాళ్ళకి మహా అన్యాయం చేసి వాళ్ళు ఇదివరకు కమాండ్ DOT కింద ఉండేవారు. నాకు తెలిసిన DOT BSNLకి ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకైతే కార్పొరేట్ కాబట్టి వాళ్ళకి చెప్పడానికి అర్థం ఉంది అప్ప. కానీ వీళ్ళకి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేసేయడం మహా అత్యంత దారుణమైన విషయం. వాళ్ళకి ఇవ్వలేదు. 8వ వేతన సంఘం అయితే రండి శ్రీనివాస్ గారు, 8వ వేతన సంఘం అయితే కొత్తగా నియమించబడ్డది. కానీ 3వ వేతన సంఘం 2017లోనే ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి ఇక టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ వేతన సంఘం యొక్క టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ 2017 నుంచి 8/10/2025గా నిర్ధారించబడింది. గమనించవలసిన కోరుతున్నాం. కాబట్టి తప్పకుండా మన హక్కుని ఏ ప్రభుత్వం కూడా తీసివేయజాలదు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి చట్టాలు సుప్రీంకోర్టులో మనకు బలంగా మనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీ హ్యావ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ది సుప్రీంకోర్టు. ఏమైనా ఫైల్ చేస్తున్నాం? అత్యున్నతమైన లాయర్ అయినటువంటి కపిల్ సిబాల్ గారి ఆధ్వర్యంలో ఈ సుప్రీంకోర్టులో ఈ ఫైల్ విత్డ్రా వేయాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని విత్డ్రా చేయాలనేటటువంటి కార్యక్రమంతో వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ముందు హైకోర్టులో వేయాలా, సుప్రీంకోర్టు మీమాంస చర్చ జరుగుతుంది. తప్పకుండా దానికి సంబంధించిన అమౌంట్ అన్ని జిల్లాల నుంచి కూడా 50,000 రూపాయలు పంపించమన్నారు. ఖర్చుకి తప్పకుండా మనం 40,000 రూపాయల వరకు కూడా ఈ జిల్లాల నుంచి మనం
ఢిల్లీకి పంపించడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తూ మన హక్కుని ఎవరు కూడా పోగొట్టగలరు. మన అందరూ ఐక్యంగా పోరాడితే ఈ దేశ సంపదకు వారసులు మనం. ఈ దేశం మనది. ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్స్ అందరూ కూడా ఐక్యంగా పోరాడితే తప్పకుండా మనం సాధించవచ్చునని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ మనం ఈరోజు ఇక్కడ ముఖ్యంగా దీనికి చైర్మన్గా మా వి మహేశ్వరరావు గారు బిఎస్ఎన్ నేను కన్వీనర్, ప్రసాద్ విజయరావు నేను కన్వీనరు, అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా డిఎన్ శాస్త్రి గారు, దీని డిఎన్ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఏకగ్రీవంగా విజయం. ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి దానిలో మనం ముఖ్యంగా మాకు ఏంటంటే 8వ వేతన సంఘం అందరికీ వర్తింపు చేయాలని, అలాగే పార్లమెంట్లో రకమైన వ్యాలిడేషన్ మీద వర్క్ చేయాలని ఈ 2 ఐటమ్స్ మీద ఈ విషయం. అలాగే ఈరోజు సానా సతీష్ బాబు గారికి ఎంపీ గారికి లెటర్ ఇస్తాం అనుకున్నాం. ఆయన క్యాంప్ వెళ్ళడం వలన ఆ ఆఫీస్కి పంపించుకున్నారు పిఏగా చెప్పి ఈరోజు పోస్ట్లో అది పంపించాం. ఈరోజు మహేశ్వరరావు గారు ఉమామహేశ్వరరావు గారు కాకినాడ రాజేంద్ర నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయి శర్మ మాట్లాడుతూ ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ముగింపు పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతపల్లి చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అమ్మవారికి వెండి చీర అలంకరించడం జరుగుతుంది భక్తుల యొక్క సహకారంతో. అలాగే అమ్మవారికి వివిధ రకాలమైన అవతారాలు వేయడం జరిగింది. అనంతరం కదా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కదా విచ్చేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరుతాం. అలాగే ఆలయంలో ప్రతి దుర్గాష్టమి కదా చండీ హోమము మరియు విజయదశమిలో శివలింగ దీపారాధన ఇత్యాది విశేషమైన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు ముగించుకుని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో అక్టోబర్ మాసంలో నిర్వహించే కార్యక్రమాలపై సభ్యులు సమీక్షించారు. క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనగా, విశిష్ట అతిథిగా ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ సానా నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, అండాలు విజయలక్ష్మి, సెక్రటరీ గోడే సత్య, ఎక్సెల్ రమేష్, నామన రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దట్ ఈస్ మెయిన్. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ ది అప్లిఫ్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. అంటే అన్ని విధాల సొసైటీని, కమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే రోటరాక్ట్, రొటేరియన్స్, ఇంటరాక్ట్ ఇలా చాలా విభాగాలుగా రోటరీ క్లబ్స్ చాలా సేవలు చేస్తున్నాయి. ఇది మీ అందరికీ తెలుసు. ఇండివిజువల్గా చేస్తున్నారు, అలాగే యాజ్ ఏ హోల్ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఎలా డెవలప్ అవుతుంది. ఒక్కొక్క వ్యక్తి డెవలప్ అయితే అది 10 మంది కలిస్తే అది కమ్యూనిటీ అవుతుంది. ఆ కమ్యూనిటీ డెవలప్ అయితే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది, అలాగే దేశం డెవలప్ అవుతుంది. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ అండి. దీంట్లో భాగంగా ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఈ మంత్ చైర్మన్ అయినటువంటి సానా నాగేశ్వరరావు గారు, అసిస్టెంట్ గవర్నర్ గారు సురభి శారద మేడం గారు, ఫస్ట్ లేడీ ఆండాల్ జయలక్ష్మి గారు అందరూ కలిపి ఈరోజు మీటింగ్లో కమ్యూనిటీ కోసం ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చేసాం, ఇప్పుడు మనం ఏం చేయాలనే దానికోసం మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగిందండి. అలాగే ఈ మంత్లో 2 స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు ఇవ్వటం, అలాగే ఈ మంత్లో కూడా గతంలో కూడా కుట్టు మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ మంత్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకేం చేయాలనే దానికోసం డిస్కస్ చేసుకున్నామండి. స్వయంభూ భోగి గణపతి పీఠంలో శుక్రవారం ఉదయం సంకష్టహార చతుర్థి నగర సంకీర్తన జరిగింది.
చతుర్థి ఉపవాస ఆరాధకులు పసుపు గణపతిని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి గణపతి సహస్రనామ పారాయణంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ సంకష్టహర చతుర్థి వివరాలను వెల్లడించారు. అనంతలక్ష్మి, పద్మావతి, నాగమణి, వరలక్ష్మి, సత్యవేంకటలక్ష్మి, నాగమణి తదితరులు అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ కలియుగం మొత్తంగా 4,36,000 సంవత్సరాల్లోనూ కూడా భగవన్నామంతో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సత్యయుగం వైపు నడిపించే బాధ్యతను కూడా ఆ సృష్టి స్వయంభు గణపతే చేపడతారు. ఆ విధంగా మరి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క కలియుగ ఆది స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళి వచ్చిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంలో ఈ యొక్క సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ 24 నెలల పాటు కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సంకష్టహార చతుర్థి ఉపవాసం కానీ వ్రతం కానీ పూజ కానీ చేసుకోవాలి. అదేవిధంగా మాఘమాసంలో ప్రారంభించి 24 నెలల పాటు దీన్ని కొనసాగించుకుంటే 14 తరాల పాటు గత పూర్వజన్మల ప్రారంభ కర్మల నుంచి కూడా పరిహారం కలిగి మరి ఈ సృష్టిలో ఎటువంటి అధర్మాలకి తావులేనటువంటి జీవితాన్ని గడిపేటువంటి భాగ్యం ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో కలుగుతుంది. ఇది పూర్వీకుల సంప్రదాయంగా ఉన్నటువంటి సంకష్టహార చతుర్థి. ఈ చతుర్థి ఉపవాసం కానీ పూజ కానీ చేయడం వల్ల సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసినటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఈ చతుర్థి ద్వారా పొందవచ్చు. కాబట్టి సంకష్టహార చతుర్థిని ఈ యొక్క ఉపవాసాన్ని, వ్రతాన్ని, పూజని చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని భోగి గణపతి పీఠం స్వాగతిస్తూ ఆహ్వానిస్తుంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలి. దిశ సమావేశంలో అధికారులకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు. జీఎస్టీ తగ్గింపు మంచి అవకాశం, ప్రజలు సద్వినియోగించుకోవాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. తునిలో వందే భారత్ రైల్ హాల్ట్కు కృషి చేస్తా. ఎంపీ గ్రాంట్ 25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా మంచి జరిగేలా చూస్తాం. పడ బహిరంగ సభలో మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.